అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? టుడే టాపిక్ వచ్చి సెల్ఫ్ లవ్. ఈరోజు నిన్ను 100 మంది ప్రేమిస్తూ ఉండొచ్చు. ఒకానొక రోజు అసలు నిన్ను ప్రేమించేవారు ఒక్కరు కూడా ఉండకపోవచ్చు. అన్నిటికీ మనసు అయితే సిద్ధంగా ఉండదు కదా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, 100 మంది నిన్ను అమితంగా ప్రేమించినా లేక ఒక్కరు నిన్ను ప్రేమించకపోయినా సరే నీ జీవితం ఆగిపోకూడదు. నువ్వెప్పుడు సంతోషంగా ఉండగలగాలి. ఈ రెండిట్లో ఏం జరిగినా సరే నువ్వు నీలా ఉండడం మాత్రం మర్చిపోకు. ఒకరు నిన్ను ప్రేమిస్తున్నారని పొంగిపోకు, అలా అని ఒకరు వదిలేశారని కృంగిపోకు. ఎలా ఉన్నా సరే నీతో నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకో. నీ కోసం ఏది ఆగదు. నువ్వు బాధపడుతున్నావని ఏవీ ఆగిపోవు. వయస్సు, కాలం, సంద్రం ఏది ఆగదు. నిన్ను నువ్వు ప్రేమించుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీలా మాత్రం ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అసలు ఎవరైనా సరే నీలా ఉండగలరా? నీలా ప్రేమించగలరా? అంతెందుకు, నీలా అసలు ఆలోచించగలరా? నువ్వు ఒక యూనిక్ పర్సన్వి. ఆ విషయం నీకు అసలు గుర్తుందా? ఏ జ్ఞాపకమైనా సరే వదిలేయమని చెప్పను, పదిలంగా దాచుకో. ఏది మర్చిపోకు, అన్నీ గుర్తుపెట్టుకో. అన్నిటితో పాటు నిన్ను నువ్వు కూడా గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని ఎంజాయ్ చేయి. ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఇప్పటి నుండి మాత్రం నీకోసం నువ్వు బ్రతుకు. ప్రతిరోజు, ప్రతి సెకను నీకోసం అందంగా మలుచుకో. ఎప్పుడు పోతామో తెలియని ఈ చిన్న జీవితం కోసం ఎందుకు ప్రతిరోజు బాధతోనూ కన్నీటితోనూ రోజులు గడపాలి? ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో ఒక్కసారి ఆలోచించు. నిన్ను బాధ పెట్టే విషయాల కోసం ఆలోచించింది ఇంకా చాలు. నేను నీకన్నా బాగా ఎవ్వరూ ప్రేమించలేరు, సరేనా? బాధ, కన్నీళ్ళు అనేవి వస్తూనే ఉంటాయి. వాటిని దాటి మనం ఎవ్వరము ఎక్కడికి వెళ్ళలేం. నిజానికి ఎంత దూరం వెళ్ళినా అవి మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. అలా అని వదిలేకోకుండా వాటిని అంటిపెట్టుకొని అలాగే ఉండిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? మనల్ని మనం ప్రేమించుకోవడం అనేసి మనల్ని మనం గాయం చేసుకుంటున్నాం. ఇది చాలా తప్పు. నీ మనసుని కన్నీళ్ళతో బాధ పెట్టడం ఇంకా ఆపు. నీకోసం నువ్వేం చేయగలవో బాగా ఆలోచించు. అన్ని బాధలే కాదు, కొన్ని నవ్వుల్ని కూడా ఇవ్వు. కలిసొచ్చే కాలం వస్తే గాయం కూడా సాయంగా మారుతుంది మిత్రమా. ఎవరికోసమో కాదు, నీ జీవితంలో నీ కోసం నీకంటూ కొన్ని అందమైన పేజీలు ఉంచుకో. నథింగ్ ఈజ్ పర్మనెంట్. సిచ్యువేషన్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఏది శాశ్వతం కాదు. పరిస్థితి అన్నిటినీ మారుస్తుంది, సరేనా? జాగ్రత్త. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ like and share, subscribe to our channel. Take care. Thank you.